అలాగే దేవుడు వారితో ఏమని చెప్పాడంటే ఆ కొండ దగ్గరికి 7వ వచనం 4వ అధ్యాయం 7వ వచనంలో అయితే, నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అప్పగించదనని దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని ఆమె అతన్ని ప్రేరేపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. వీళ్ళందరూ తాబోరు కొండ దగ్గరికి రాగా, కెదెషులో ఉన్న తాబోరు కొండ దగ్గరికి రాగా, సాతానుడు కూడా వాడి సేనను ఎక్కడ తీసుకొచ్చాడంటే అతడు ఆ యొక్క కీషోని ఏటి యొద్దకు కూర్చాడంట. కీషోను అనగా వంకర అని అర్థం. అది వంకరగా మలుపు తిరిగిన తాబోరు కొండ దగ్గర వంకరగా మలుపు తిరిగిన ఒక నది, ఒక ఏరు మనం చూస్తున్నాం. ఈ వంకరతనము సాతానులో ఆది ఘట సర్పములో ఉన్న వంకరతను సూచిస్తుంది అనమాట. సాతానుడు ఎప్పుడు కూడా ట్రికిష్ వేలో మరి ఉండేవాడుగా చూస్తున్నాడు. సర్పము ఎలాగో వంకరలు తిరుగుతుందో సాతాను యొక్క జీవితం స్ట్రెయిట్ వేలో ఉండదు, కానీ ఆ వంకర టింకర జీవితం మన పిల్లల్లో కూడా ఇండ్యూస్ చేసి వాడు చెడగొడుతున్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవితం అని స్ట్రెయిట్ లైన్ చూపిస్తున్న యేసు ప్రభువులో నుండి వంకరగా మరి తిప్పివేస్తున్నాడు. సరే, సీసరా తన సైన్యాన్ని ఎంతమందిని తీసుకొచ్చాడు అని మనం చూస్తే 13వ వచనంలో చూడండి. 4వ అధ్యాయం 13వ వచనం, జడ్జెస్ 4th chapter 13th verse. అన్యుల హారోషితుల నుండి కీషోను వాగు వరకు తన పక్షంగా ఉన్న సమస్త జనమును పిలిపింపగా, సాతానుకు సాదృశ్యంగా ఉన్న ఈ యొక్క యాబీను ఎంతమందిని పిలుచుకొని వచ్చాడు యుద్ధానికంటే సమస్త జనమును అని. సమస్తం తన సర్వసైన్యం ఎన్ని లక్షోపలక్షలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. కానీ దేవుడైన యెహోవా ప్రార్థనా పరులైన తన బిడ్డలను 10,000 మందిని మాత్రమే అక్కడ సమకూర్చినట్టు మనం చూస్తున్నాం. లెక్కలేని సైన్యం సాతానుది. దేవుని పిల్లలు ఎప్పుడు కొంచెముగానే ఉంటారు. ఆయన చర్చిలో ఉన్న మంద కూడా ఏమన్నాడు, దేవుడు చిన్న మంద భయపడకుడి, నేను మీకు రాజ్యం ఇస్తానని దేవుడు చెప్పాడు. కనుక ప్రియ సోదరులారా, ప్రార్థన చేసేవాళ్ళు కొద్ది మంది ఉన్నా సరే దేవునికి అది సమ్మతమే. ప్రార్థనకు ఒకవేళ ఈనాడు మన చర్చెస్లో 10,000 మందిని మనం కూర్చోలేం, 10 మందిని తీసుకురావడం కూడా చాలా కష్టమైపోతుంది. ఇది నాలో ప్రార్థన ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉన్నారు. అందుకే దేవుడు అన్నాడు, ప్రార్థనలోని శక్తి ఎంత గొప్పది. ప్రభు అన్నాడు, ఎక్కడ 2, 3 నా నామమున చేరి వస్తారో వారి మధ్యన ఉంటానని దేవుడు చెప్పాడు. ఈనాడు ఒక మంత్రిని మరి ఊరికి తీసుకురావాలి అని అనుకుంటే లక్షోపలక్షల మందిని కాకపోయినా వేలాది మందిని తరలింపజేస్తారు. మన ఇండియాలో అయితే ఓట్స్ వేసే సమయంలో మరి లారీల్లో మనుషులను తోలే వాళ్ళుగా ఉన్నారు. కానీ ప్రభు అన్నాడు, 2, 3 మనస్ఫూర్తిగా ఆయన సన్నిధికి ఎవరు వస్తారో వాళ్ళు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, తన సన్నిధిని వారికి ఇస్తాడు. ఇంతమందిని తీసుకొని వచ్చాడు. కానీ అప్పుడేమైంది, వీరు ప్రార్థనా అనుభవం కెదెషులో ఉండి పరిశుద్ధతో కూడిన వారు చేసిన ప్రార్థన ఆలకించి దేవుడు శత్రువుని ఎలాగో హతమారుస్తున్నారో చూడండి. 14వ వచనంలో, దెబోరా లెమ్ము, యెహోవా సీసెరాను నీ చేతికి అప్పగించిన దినం ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరిన కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంట పెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సేనను కలువరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయాను. ఇక్కడ యుద్ధం చేసింది ఎవరో మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఒక సంగతి మనం గమనించాలి. 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ 40,000 మంది ఇశ్రాయేలుకి ఏం లేదో చూడండి. యుద్ధానికి వెళ్ళటం కత్తులు లేదా ఈటలు ఖడ్గాలు అట్లాంటివి ఉండాలి కదా. కానీ 8వ వచనంలో మనం చూస్తే అనగా జడ్జెస్ 5th chapter 8th verseలో మనం చూస్తే ఎలా ఉందంటే వాళ్ళ కండిషను, ఇశ్రాయేల్లో 40,000 మందికి ఒక కేడమే కానీ ఈటియే కానీ కనబడలేదు. ఎంత దరిద్రత వచ్చిందో చూడండి. పాపములో ఉన్నప్పుడు, విగ్రహారాధనలో ఉన్నప్పుడు అసలు ఇంతమంది యుద్ధానికి యోధులుగా ఉంటున్న 40,000 మందిలో ఒకనికి కూడా కేడం లేదంట, ఒకనికి కూడా ఈట లేదంట. ఇంక యుద్ధం ఏం చేస్తారు వాళ్ళు అలాగూ అన్ని దేవతలను సేవిస్తూ ఉండగా యుద్ధము ద్వారం దగ్గరకు వచ్చిందంట. కనుక విగ్రహారాధన ద్వారా, ఈ క్రొత్త దేవతల ద్వారా వాళ్ళకు వచ్చింది ఏంటంటే దరిద్రత, కఠిన బానిసత్వం, దేవుని దూరంగా తొలగిపోయారు. ఇంట్లో యుద్ధాలు, ఈనాడు భార్యాభర్తలకు యుద్ధాలు ఎడతెగని వార్స్ జరుగుతున్నాయి. కారణం ఏంటి? పిల్లలలో
మరి అన్యోన్యత ఐక్యత లేకుండా పోతూ ఉంది. మరి ఇరుగు పొరుగు వారి మధ్య అన్యోన్యత ఐక్యత లేకుండా పోతుంది. యుద్ధంలో ఒక జీవితంలో ఒక యుద్ధం, ఎడతెగని పోరాటం ఉంది. శరీరానికి ఆత్మకు పోరాటము ఎప్పటికీ ఉండనే ఉంది. ఈ తరగని యుద్ధాలు, శాంతి లేని పరిస్థితి ఇళ్లలో మరి ఉంది అంటే దానికి కారణం ఏంటంటే అన్ని దేవతలను సేవించుచు ఉన్నట్లే. ఏ అన్ని దేవత మనలో ఉందో మనం వెదకి దాన్ని బయట పంపించవలసిన వారమై ఉన్నాం. ఆ పాపాన్ని మనము దూరపరచవలసిన వారమై ఉన్నాం. కానీ ఈ బిడ్డల్లో కొద్దిమంది శేషం అలాగూ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండగా దేవుడు వారికి ఎట్లా మరి జయమిచ్చాడో చూడండి. ఆ రాజైన లేదు ఆ యొక్క సైన్యాధిపతి అయిన సీసరా ఆ కాలినడకను దిగి, రథము దిగి కాలినడకను పారిపోయేటట్టు చేస్తున్నాడు. అవును, మనం ప్రార్థన చేస్తూ ఉండగా మన సిన్సియర్ ప్రేయర్స్ని, విశ్వాసయుతమైన ప్రార్థనను దేవుడు ఆలకించి ఏం చేస్తాడంటే మన శత్రువైన సైతానును కలవరపరుస్తాడు. సర్వ సైన్యానికి కలవరం వచ్చింది. వాళ్ళ రథాలు ఏంటంటే 900 ఇనుప రథాలు, చెక్క రథాలు కూడా కాదు. మరి అటువంటి రథాలను నమ్ముకొని వాడు తన సైన్యం యొక్క సంఖ్యను నమ్ముకొని సర్వసైన్యం ఉంది, నాకేం పర్వాలేదు, యుద్ధంలో గెలుస్తానని వాడు వస్తూ ఉండగా దేవుని బిడ్డలు కత్తులు కటారు లేకపోయినప్పటికీ కూడా దేవుడే వారి ముందర నడిచాడంట. అట్లయితే ముందర నడిచేవాడు ఎవరు? సైన్యానికి ముందు రాజు. మన రాజే మన సైన్యాధిపతి. ఆయనే మన పక్షాన యుద్ధం చేస్తాడు. కలవరం పెట్టి యుద్ధం చేశాడు దేవుడు, కలవరపరిచి. కనుక ప్రార్థన చేస్తే వచ్చిన లాభం ఏంటంటే మొట్టమొదటి 15వ వచనంలో కలవరం కలిగించాడు. అదే వచనంలోనే వాడు దిగి కాలినడకను పారిపోయాడు. అన్ని కాలే చూస్తాం చూడండి, ఆ రైమ్ మనం చూస్తాం. కలవరపరిచాడు, కాలినడకను పారిపోయేటట్టు చేశాడు. అదే సమయంలో 16వ వచనం చివరిలో ఏమనుందంటే కత్తివాత కూల చేశాడు. కలవరపరిచాడు, కాలినడకను పారిపోయేటట్టు చేశాడు, కూల్చాడు. దేవుడు దాని శత్రువును కూల్చే ఆయుధం మన చేతిలో ఏంటంటే ప్రార్థన. ఒక చేతిలో ప్రార్థన ఆయుధం, ఒక చేతిలో వాక్యము అనే అనుభవం. ఈ 2 ఆయుధాలు మనకి ఎంతో అవసరం ఆత్మీయ జీవితంలో. కుడి ఎడమల ఆయుధం, ఈ 2 ఆయుధాలు కలిగి మనం ఉన్నప్పుడు శత్రువు తప్పకుండా కూలవలసిందే. సరే, ఒక్కడు కూడా మిగలకుండా అందరూ చచ్చిపోయారంట. అందుకే యుద్ధము యెహోవాదే, మంది కాదు, మన సంఖ్య కాదు, మన తెలివి కాదు, మన యుక్తి కాదు, మన ఆయుధాలు కాదు. కానీ యెహోవాయే వారి పక్షాన యుద్ధం చేసినట్టు మన పక్షాన మరి మన పట్ల దేవుడు యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. మరి అందరూ చచ్చిపోయారు, కానీ ఈ యొక్క సీసెర మాత్రం కాలినడకను పారిపోయి మరి 17వ వచనంలో ఉన్నట్లుగా హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పోయినంట. హెబెరు భార్య అనే ఆమె అక్కడ ఒక ఆమె కనిపిస్తుంది. ఆమె యాయేలు, ఆమె పేరు యాయేలుగా చూస్తున్నాం. మరి ఆమె ఇంటికి అతడు మరి కాలినడకను పారిపోయి వస్తే ఏం చేసింది ఆమె? ఆయనకు దాహం తీర్చిందంట, పాలిచ్చి నీళ్ళు కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఆయనకి కప్పింది. మరి కప్పిన తర్వాత అతడు గాఢ నిద్రపోతుండగా ఆమె ఏం చేసింది? 21st verseలో మనం చూస్తాము. పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని ఎదుకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కనదల్లో కొట్టగా. మేకు తీసుకుందంట. ఏం మేకు? ఎక్స్ట్రా మేకు ఏం దొరకలేదేమో. తానుంటున్న గుడారపు మేకునే ఊడదీసింది, సుత్తి తీసుకుంది, మేకు తీసుకొని అతని కనతల్లో కొట్టిందంట. ఎంత ధైర్యము! ఈమె జీవితంలో ఈ ధైర్యం ఎలా వచ్చిందంటే ఆమె జీవితంలో ఆమె సుత్తే అనుభవాన్ని కలిగి ఉంది. సుత్తే తీసుకుంది. సుత్తే అంటే అర్థం ఏంటంటే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో మనం చదివితే ఇలాగుంది. జెరెమియా 23rd chapter 29th verseలో ఇది రాయబడింది. ఏమంటే నా వాక్యము అగ్ని వంటిది కాదా, నా వాక్యము బండలను బ్రద్దలు చేయు సుత్తి వంటిది కాదా అన్నాడు దేవుడు. ఆమె జీవితంలో సుత్తి ఉంది అంటే వాక్యం అనుభవం ఉందన్నమాట. సుత్తే వాక్య జీవితాన్ని సూచిస్తుంది. ఆమె వాక్యాన్ని చదివేది, వాక్యాన్ని ధ్యానం చేసేది, వాక్యంతో నడిపించబడేది, వాక్యం ద్వారా జీవిస్తుంది ఆమె. కనుక ప్రియ సోదరి, మన జీవితంలో కూడా సుత్తి అనుభవం ఉందా? ప్రొద్దున లేసి బైబిల్ చదివామా?
ఆ స్పిరిచువల్ ఫుడ్ మనం తిన్నామా? ఆయన పాదాల దగ్గర మరి ఎవరైనా నేర్చుకున్నామా? వాక్యం అంటే ఆదివారం ఒకరోజు చదువుతామా? కష్టం వచ్చిన దినాన్ని మాత్రమే వాక్యం చదువుతామా? దావీదు చెప్తున్నాడు, నీ వాక్యం నా హృదయంలో ఉందని. మరి హృదయంలో పెట్టుకున్నామా? చేసుకున్న భోజనం తింటేనే కదా మనకు తృప్తి, బలము, ఆరోగ్యము. మరి తల్లివైన నీవు అలాంటి వాక్య జీవితాన్ని కలిగి ఉండవలసిందిగా ఈ హెబెరు భార్య యాయేలు మనకు నేర్పిస్తుంది. అంత మాత్రమే కాదు, ఆమె గుడారపు మేకును తీసుకుందంట. ఆ మేకును ఆయన కంతల్లో కొట్టేసింది. ఏ మేక అయినా దిగిపోయేటట్టు మనం కొట్టాల్సిందే. ఆ యొక్క మేకు ఎంత లోతుకు దిగి వెళితే అంత స్ట్రాంగ్గా అది ఏదైనా బరువును మోయగలదనమాట. ఆ మేకు అనుభవాన్ని యెషయా గ్రంథం 54వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడవచ్చు. దేవుడు చెప్పాడు, నీ మేకులను దిగుగొట్టుము, నీ తాళ్లను పొడుగు చేయుము అని. మన తాళ్ళు అనగా ప్రార్థనా తాళ్ళు. దేవుని మనల్ని కలిపేవి ప్రార్థనే అన్నమాట. ఆ దేవునితో మనం చేసే ప్రార్థన పొడుగుగా ఉందా? మరి ఎక్కువసేపు దేవుని సన్నిధిలో గడపగలుగుతూ ఉన్నామా? మన ప్రార్థనలు పొట్టి ప్రార్థనలుగా ఉన్నాయా? చిన్న ప్రార్థనలుగానే ఉన్నాయా? దేవునితో కొన్ని గంటలు గడిపే అనుభవం ఉందా? యేసు ప్రభు మరి రాత్రుల్లో ప్రార్థన చేసేవాడు. ప్రతి పగలు ఆయన సమాజ మందిరంలో మరి వాక్యం చెప్పేవాడు. ప్రతి రాత్రి ఆయనకి ప్రార్థనా రాత్రే. ప్రతి రాత్రి మనకు నిద్ర రాత్రులేమో, టీవీ ముందర ఎంజాయ్ చేసే రాత్రులేమో, ముచ్చట్లు చెప్పుకునే రాత్రులేమో, ఫోన్లలో దీర్ఘ సంభాషణ చేసే రాత్రులేమో. కానీ దేవుని యొక్క మరి సంధిలో మనం చూస్తున్నాము కనుక ప్రియ సోదరులారా, మరి రాత్రులు మనకు ప్రార్థనా రాత్రులుగా మరి ఉండకుండా ఉంటున్నాయా? పగటి వేళన్నా కొద్ది సమయము ప్రభు సన్నిధిలో మనం గడపగలుగుతున్నాం, కొన్ని గంటలన్నా గడపగలుగుతున్నామా? మరి అటువంటి ప్రార్థన తాళ్ల వంటి ప్రార్థన. నీ త్రాళ్ళు పొడుగు చేయమంటున్నాడు, నీ ప్రార్థన ఎక్కువ చేయమని దేవుడు చెప్తున్నాడు. అది దేవునితో మనం చేసే ప్రార్థన ఆ తాళ్ళుగా దేవుడు చూపిస్తున్నాడు. కింద మాట ఏమనుంది? నీ మేకులను దిగగొట్టుము అని. ప్రార్థన దిగగొట్టబడిన ప్రార్థనగా ఉందా? మేకు దిగగొట్టబడినప్పుడు అది లోపలికి వెళ్తుంది, కనబడకుండా వెళ్తుంది. మన ప్రార్థన అందరూ చూసేటట్లు చేసే ప్రార్థన కాదు. చాలాసార్లు బహిరంగ ప్రార్థనలు, అందరూ చూసే ప్రార్థనలు మనం చేస్తామేమో, కానీ దిగగొట్టబడిన మేకు లాంటి ప్రార్థన ఉందా? దిగిపోయింది అంటే కనబడకుండా దిగిపోయింది ఆ మేకు. మన ప్రార్థనలు కనబడని ప్రార్థనలుగా ఉన్నాయా? అవే రహస్య ప్రార్థనలు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచే నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలన్నాడు. ఇద్దరు భార్య భర్తలు ప్రార్థన చేస్తే కనబడుతుంది అది. గుంపులో ప్రార్థన చేస్తే కనబడుతుంది అది. సభలో ప్రార్థన చేస్తే కాంగ్రిగేషన్కి కనిపిస్తుంది అది. కానీ ఒంటరి ప్రార్థన, కనిపించని ప్రార్థన, ఆ ఒంటరి ప్రార్థనలో ఉన్న బలం ఇంకా ఏ ప్రార్థనలో లేదు. అమ్మ, నీ కుటుంబంలో జరిగే తొందర, ఒక్కొక్క పిల్లవాడు, ఒక్కొక్క కూతురు, ఒక్కొక్క అల్లుడు, ఒక్కొక్క మరి కుమార్తె ద్వారా, మరి కొడుకుల ద్వారా వచ్చే సమస్య, భర్త ద్వారా వచ్చే సమస్య, నీ హృదయంలో దాగి ఉన్న బాధ, వేదన ఆ ప్రభు దగ్గర చెప్పుకోవడానికి ఒంటరి ప్రార్థన ప్రేమిస్తున్నావా? టైం లేదంటామా? అన్నిటికీ సమయం ఉందని ప్రసంగి తన గ్రంథంలో చెప్తున్నాడు కదా. ప్రార్థనకు టైం లేకుండానే ఉంటుందా? మనం కల్పించుకోవాలి. డబ్బులు దాచిపెట్టేది, కూడబెట్టేది మనకు బాగా తెలుసు, కానీ సమయం అనే ధనాన్ని కూడబెట్టుకుంటున్నామా? మనకు తక్కువ చేసుకొని ప్రార్థనకి సమయాన్ని ఆదా చేసుకుంటున్నామా? మనసుంటే మార్గం ఉంటుందని సామెత ఉంది. ఆ మనసు, ప్రార్థించే మనసు తల్లివైన నీకుంటే మరి తప్పకుండా నీవు నీ ఉదయకాలపు వేళలు, వేకుజాము వేళలు ప్రభువుకి నువ్వు ఇవ్వగలవు. అలా ప్రార్థన చేస్తే దేవునికేం వచ్చేది కాదు, కానీ మనకే మేలు కదా. కనుక అలాగూ ఆమె మరి ఆ యొక్క మేకు అనుభవాన్ని, ఆమె ప్రార్థన లోతుగా వెళ్ళింది, దిగుగొట్టబడిన మేకుగా ఉంది. కథలని ప్రార్థన మనం చేస్తున్నామా? మెలకు ప్రార్థన అన్నాడు దేవుడు, నిలువరంగా ప్రార్థన చేయమన్నాడు. కనుక మన ప్రార్థనలు అలాంటి ప్రార్థనలు ఉండాలి. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీ మొదటి స్త్రీ మనం దెబోరా చూసాం, రెండో స్త్రీ యాయేలుని చూస్తున్నాం. ఒక తల్లిగా పిలువబడ్డం లేదు, కానీ ఇంకా పిల్లలు పుట్టారో లేదో నాకు తెలియదు, కానీ ఆమె కూడా 40,000 మంది కఠిన బానిసత్వంలో ఉండగా వాళ్ళ రాజునే లేదా వాళ్ళ సీసరా అనే సైన్యాధిపతినే చంపింది. పురుషుడు కాదు అక్కడ చంపింది, స్త్రీ.